హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము దేవునిది, వాక్యము దేవునిదై ఉంది. దేవుని వాక్యము, దేవుని మాట, తన మాటలను దేవుడు తన ప్రజలు, తన పిల్లలకు తెలియచేయటానికి ఒకప్పుడు ఆయన ఎలాంటి పద్ధతులను ఏర్పాటు చేసుకుని వాళ్ళకు తన మాటలు వినిపించాడో మరో వాక్యం ఇక్కడ చూడొచ్చు. తన పిల్లలకు అందించడానికి, తెలియచేయటానికి దేవుడు ఎలాంటి పద్ధతులు ఏర్పాటు చేశాడో హెబ్రీ 1:1, హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి 1వ అధ్యాయము 1 వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దూతల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, ఆఖరికి గాడిద ద్వారా కూడా మాట్లాడాడు. 2వ వచనం, ఈ దినములు అంతమంది అంటే చివరి దినాలు, కడవరి దినాలు, అంత్య దినాలు, ఈ దినాల అంతమందు కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడెను. ఒకప్పుడేమో నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడేమో చివరిగా అంత్య దినాలలో ఆఖరిగా ఈ దినముల అంతం లాస్ట్గా దేవుడు తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు తన వాక్యాన్ని ఒకప్పుడు నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు తన పిల్లలతో మాట్లాడుతూ వచ్చాడు. దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా, అలాగే మరి గాడిద ద్వారా రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు వచ్చేసరికి చివరిగా యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడెను. ఓకేనా? ధర్మశాస్త్రమైన దేవుని మాట, దేవుని వాక్యము, మనం ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తే దేవుని వాక్కు, యెహోవా వాక్యము, ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ దినముల అంతమందు దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనతో తన వాక్యాన్ని, తన మాటని తెలియచేశాడు. యేసుక్రీస్తు వారి గురించి మనం విందాం. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, యోహాను సువార్తలో నుంచి 14వ అధ్యాయము 24 చూద్దాం. ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు. మీరు వినుచున్న మాట, నేను మాట్లాడే ఈ మాటలు, మీరు వినుచున్న ఈ మాటలు నా మాట కాదు. మరెవరిది? నన్ను ఒక ఆయన పంపాడు, తండ్రి పంపించాడు కదా, నన్ను పంపిన తండ్రిదే. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తాను చెప్పిన విషయం ఏంటంటే, నేను చెప్పే ఈ వాక్యము, ఈ మాటలు నావి కాదు. 15 దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని, తండ్రి వలన విన్న సంగతులే మీకు చెప్పాను కాబట్టి ఈ మాట నా మాట కాదు. 8 యోహాను సువార్త 28 చూద్దాం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు, తండ్రి నాకు నేర్పాడు, నేను తండ్రి వద్ద నేర్చుకున్నాను. 26 చూద్దాం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద దేవుని యొద్ద తండ్రి యొద్ద వినిన సంగతులే లోకానికి బోధించుచున్నానని చెప్పాను. తండ్రి వద్ద విన్న సంగతులే నేను మీకు చెబుతున్నాను. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ ఒక్క మాట ఆయనది కాదు. 5వ అధ్యాయం 30 వచనం కనుక మీరు ఆలోచన చేస్తే, నా అంతట నేనే ఏమీ చేయలేను.
నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా మాట్లాడుతున్నాను. సో ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలన్నీ కూడా తన సొంత మాట ఒక్కటి కూడా లేదు. ఆయన ఏదైతే తండ్రి దగ్గర విన్నాడో, విన్న సంగతులే. ఏదైతే చెప్పమన్నాడు, ఆయన ఏం చెప్పమన్నాడు? ఉపమానాలు మధ్య మధ్యలో చెప్పమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు కూడా తన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం కాదు. అక్కడ తండ్రి నాకు ఏది చెప్పాడు, ఏది చెప్పమన్నాడు, నేను ఏదైతే విన్నానో, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజానికి చెప్పడం అనేది జరిగింది. దేవుని వాక్యము ఒకప్పుడేమో నానా సమయాలలో నానా విధాలుగా వచ్చింది. ఇక చివరిగా యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడెను. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విని నేర్చుకుని ఆ సంగతులే మనందరికి చెప్పాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన 30 సంవత్సరాల వయసు అప్పుడు బాప్తిసం పొందాడు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఇక అక్కడి నుంచి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు సేవ చేస్తూ దేవుని యొక్క విలువైన మాటలు ఆనాటి సమాజానికి తెలియజేస్తూ వచ్చారు. 30 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఇక ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. మొట్టమొదట యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగం ఎక్కడ చేశాడంటే, ఆయన కొండ మీద చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5:1, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుని మొదలు పెట్టాడు. యేసుక్రీస్తు వారు స్టార్ట్ చేశాడు కొండ మీద కూర్చుని. అందుకే దీనిని కొండ మీద ప్రసంగం అని దీనికి ఒక పేరు కూడా పెట్టారు మనవాళ్ళు గుర్తుండటానికి. కొండ మీద యేసుక్రీస్తు వారు చేసిన మొదటి బాప్తిసము తీసుకున్న తర్వాత ఆయన చేసిన మొదటి సెర్మన్ ప్రసంగం అది. ఆయన ఈ ప్రసంగాన్ని గురించి ఎక్కువగా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అర్హతలు, పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో, ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత వాక్యానుసారంగా ఉండాలో, వారి యొక్క యోగ్యతల గురించి మొత్తం ఆయన చెప్పడం మొదలుపెట్టారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో ఇవన్నీ మొదలుపెట్టి 3 అధ్యాయాల వరకు చెప్పాడు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు మొదటి ప్రసంగంలో తాను చెప్పిన మాటలు ప్రధానంగా, ఒకసారి మీరు గనుక వింటే, నరహత్య చేయకూడదని ఇవన్నీ మీరు ధర్మశాస్త్రంలో మీ పూర్వీకులతో మీరు విన్నారు కదా అని చెప్తూ, నేను మీతో చెప్పినది ఏమనగా 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగా, ధర్మశాస్త్రం ద్వారా విన్నారుగా, ప్రవక్తల ద్వారా విన్నారుగా, సేవకుల ద్వారా విన్నారుగా, ధర్మశాస్త్ర ఉపదేశకుల ద్వారా విన్నారుగా. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా 32వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా 34వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా 43, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, ఇలాగా యేసుక్రీస్తు వారు చేసిన ఇక 3 అధ్యాయాల కొండ మీద ప్రసంగంలో ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రంలో ఏమున్నాయో యేసుక్రీస్తు వారు చెబుతూ వాటిని మోడిఫై చేస్తూ నేను మీతో చెప్పినది ఏమనగా, ఒకప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రం, అలాగనే దూతల ద్వారా నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడుతూ అంత ధర్మశాస్త్రంగా అయిపోయింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు విన్నారుగా, ధర్మశాస్త్రంలో విన్నారుగా, ప్రవక్తల మాటలు విన్నారుగా, శాస్త్రుల పరిచయాలు మాట్లాడితే మీరు విన్నారుగా. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో ఏం చెప్తున్నానంటే, నేను మీతో చెప్పేది ఏంటంటే, అంటే ఏంటి ఎంతగా ఆయన ఉద్దేశం ఏంటి? మీరు విన్నారుగా, ధర్మశాస్త్రం మీరు విన్నారుగా, మీరు పాత నిబంధన విన్నారుగా. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమిటంటే, ఒకప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి ద్వారా కన్క్లూజన్, యేసుక్రీస్తు వారి ద్వారా పరిపూర్ణత. క్రీస్తు రాకముందు వేరు, క్రీస్తులో పరిపూర్ణత, క్రీస్తు ద్వారానే పరిపూర్ణమైన విషయాలు మనకి బయలుపరచబడినవి. నేను మీతో చెప్పినది ఏమిటంటే అని చెప్పుకుంటూ
ఆఖరి ఈ 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయములు చెప్పుకుంటూ 7వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 24వ వచనాలు ఏం చెప్పాడో విందాం. కాబట్టి ఈ నా మాటలు విని సమాజమా జనాలా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. అది మీరు విన్నారు కానీ, ధర్మశాస్త్రాలు మీరు విన్నారు కానీ, ఇప్పుడు నేను మీరు చెప్పేది ఏంటంటే ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతికితేనే. ఎందుకని? చివరిగా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఏమేమి మాట్లాడాలనుకున్నాడో అవి మాట్లాడించాడు చివరిగా. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క మాటనే మనం వినాలి. ఆయన చెప్పిన మాటను బట్టి తండ్రిని మనం విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త ఒకసారి చూద్దాం, 5వ అధ్యాయము 24 చూద్దాం. నా మాట వినాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. నేను మీతో చెప్పినదేమనగా, ఎవరు? తండ్రి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట వింటే నిత్య జీవం. ధర్మశాస్త్రములు అలా ఉందిగా, ప్రవక్తలు అలా చెప్పారుగా, మరి ఓల్డ్ టెస్టమెంట్లో పండగలు ఉన్నాయిగా, మరి అక్కడ మరి సన్నత కార్యక్రమం ఉంది కదా, దాన బలులు ఉన్నాయి కదా, ఆచారాలు ఉన్నాయి కదా. అబ్బాయి మీరు ఇవన్నీ విన్నారు, ఇప్పుడు నేను చెబుతున్న వినాలి మీరు. నా మాట విని నన్ను పంపిన వాని యందు మీరు గనక విశ్వాసం ఉంచితే మీకు పరలోకం వస్తుంది. ఆయన మాట వినకపోతే, మాట వింటే పరలోకం వస్తుంది అబ్బాయి. ఎందుకంటే తండ్రి వద్దకు రావాలంటే ఇక నేనే మీకు మార్గం, ఇక మీకు వేరే మార్గం లేదు. పరలోకం వెళ్ళాలంటే, పరలోకం రావాలంటే, తండ్రి వద్దకు రావాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం వచ్చిన మారు యేసు నేనే మార్గమును, నేనే మార్గం, ఇక మీకు వేరే మార్గం లేదు. ఎందుకు? సత్యమును జీవమును నా ద్వారానే తప్ప, నా ద్వారానే మీరు తండ్రి వద్దకు వెళ్ళాలి. నేను ఏం చెప్తాను మీరు వినాల్సిందంతే. అర్థమైందా? నేను చెప్పింది మీరు వినాలబ్బా. యోహాను సువార్త 12వ అధ్యాయము 49 అయిపోయింది కదా. ఎలా అనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏం మాట్లాడాలి, ఏ ఉపమానం చెప్పాలి, ఏ విషయం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఇవన్నీ కూడా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమి చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏ ఉపమానాలు చెప్పాలో, ఏ ఎగ్జాంపుల్ చెప్పాలో, ఇవన్నీ కూడా ఏమేమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన నాకు. కాబట్టి ఈ మాట నాది కాదు. 48 చూద్దాం ఇప్పుడు. 40 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. బాగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చునంటే, అంత్యదినం అంటే ఎప్పుడు? క్రీస్తు రాకడా లేదా మీ చావు. ఇంకా అంత్యదినం అంటే నువ్వు ఎప్పుడైతే చనిపోతావో, నీవు చనిపోయిన రోజుననే నీకు జడ్జిమెంట్ జరుగుతుంది అబ్బాయి. ధనవంతుడు చనిపోయాను, వెంటనే జడ్జిమెంట్ జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళం వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన వెంటనే తీర్పు జరిగింది కదా, వెంటనే. అలాగే ఈయన ఏమన్నాడంటే ఇక్కడ, నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నా మాటే మీకు జడ్జిమెంటు. నా మాట ప్రకారంగా మీరు జీవించారనుకోండి, పరలోకం పోతారు. నా మాట ప్రకారంగా మీరు కనుక జీవించలేదనుకోండి, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు ఉంటుంది. నేను చెప్పినట్లు కనుక మీరు చేస్తే, నా మాట ప్రకారంగా మీరు చేస్తే మీకు పరలోకం వస్తుంది. అలా కనుక మీరు చేయలేదనుకో మీకు నరకం వస్తుంది. ఆయన మాట బట్టి మనం ఉండాలి ఇక్కడ. ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవించాలి ఇక్కడ. అంటే యేసుక్రీస్తు వారి మాట ఎంత పదునైనదో ఒక్కసారి మీకు తెలియచేయడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి మాట వింటే పరలోకం పోతాం.
ఆయన మాట వినకపోతే నరకానికి పోతాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం దేవుని పిల్లలారా 2వ వచనములో మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. క్రీస్తు వారు మీతో ఏమన్నా చెప్పని అబ్బాయి, ఏమన్నా పండుగలు చేయమని చెప్పాడా, చేయొద్దని చెప్పాడా? అసలు ఏం చెప్పాడు ఆయన? ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి ఖచ్చితంగా. వినకపోతే కింద ప్రజలలో ఉండకుండా ఆ ప్రవక్త మాట, యేసుక్రీస్తు వారి మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడు. అమ్ము ఎప్పుడన్నా చూడు డాక్టర్ గారు పోతావు సీరియట్లో మనపోతే పోతావు అంటారా? మాట వింటే ఆరోగ్యం వచ్చింది, బతుకుతావు. వినకపోతే పోతావనే కదా. డాక్టర్ గారు అనకూడదు, ఆయన అనొచ్చు, నేను అనకూడదు కదా. ఎప్పుడన్నా పాస్టర్ గారు పోతావు అనే మాట తప్ప నేనంటే వింటండి. అసలు నేనంటే మాత్రం మీరు పోతారా? యేసుక్రీస్తు వారికి మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారని ఇక్కడ లేదా? యేసుక్రీస్తు వారికి మాట వింటే, నా మాట వింటే నిత్య జీవం, నా మాట విని తండ్రి అని విశ్వాసం ఉంచితే నిత్య జీవం, వినకపోతే తీర్పు జరుగుతుంది, పోతారు మీరందరూ. ఆయన మాట ఎంత పవర్ఫుల్! ఆయన ఏది చెప్తే అదే వినాలి, ఏది వద్దంటే అది మానాలి. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 5, 6, 7 అధ్యాయాలలో నేను మీతో చెప్పినదేమనగా అని చెప్పి చివరికి చెప్పిన మాటలు ఇదిగో, ఈ నా మాటలు వింటే, ఈ నా మాట ప్రకారంగా బ్రతికితే. ఎందుకని? అప్పటి సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకి తెలియదు కాదు. ఇట్లా 7:21 చూద్దాం. ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. యేసు ప్రభు ఎంత గొప్పవాడండి! ఏమండి, యేసుక్రీస్తు వారికి బర్త్డే ఎంత బాగా చేస్తున్నాను తెలుసా అండి పాస్టర్ గారు? అసలు మా ఊర్లో నా అంత పెద్ద స్టార్ ఎవరు పెట్టలేదబ్బా. పెద్ద స్టార్ పెట్టాను. నాటకం వేయటానికి 25,000 ఇచ్చాను ఒక ఆయన. ఊర్లో నాటకం వేయటానికంట 25,000 డొనేషన్ చేశాడు. క్రిస్మస్ పండుగకి, క్రైస్ట్ మిస్ మరి అంతేగా అంటే క్రిస్టమస్ పండుగ అంటే క్రైస్ట్ మిస్ ఇంకంతే ఉంటుంది. క్రీస్తు కనిపించడు కదా. ఏమండి, అసలు మేము ఈ పండుగ ఎంత బాగా చేస్తామో తెలుసా అండి? ఆ చర్చిలో కన్నా మా చర్చి ఎంత లైటింగ్! అసలు మా చర్చిలో డొనేషన్స్ కలెక్ట్ బాగా చేసామండి. మేము బాగా ఇచ్చామండి పండుగ రోజున. క్రీస్తు వారికి గొప్పతనం గురించి, ఆయన పుట్టుకరోజు గురించి ప్రపంచానికి చాటాలని ఎవరు చెప్పమన్నాడు? ఆయన పుట్టుక గురించి ఎవడు మీతో చెప్పాడు చెప్పమని? మీరు నన్ను బాగా పొగిడి ఎక్కించి, కొంతమంది ఏంటంటే యేసుక్రీస్తు వారిని దేవుడు కాదంటావేంటి? అసలు ఆయన దేవుడు అంటే ఉప్పొంగిపోతాడని జనాల యొక్క ఆలోచన, పిచ్చి ఆలోచన, పైశాచికత్వం ఇది. జనాల ఉద్దేశం యేసుక్రీస్తుని పొగిడితే, ఆయన దేవుడు అంటే, ఆయన గొప్పోడంటే, ఆయన బాగా ఎక్కిస్తే పరలోకం ఇస్తాడనా? ఇక్కడ ఏమన్నా తెలుసా మీకు? ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకానికి పోడు ఖచ్చితంగా. మరి ఊరు పోతారు తెలుసా? నెక్స్ట్, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే అబ్బాయి. ఎందుకంటే ఎవరిష్టం మనం చేయాలి ఇక్కడ. నేను మా నాన్న ఇష్టం చేశానండి, నేను మా అమ్మ ఇష్టం చేశానండి, నేను నా కూతురు కొడుకు ఇష్ట ప్రకారంగా బ్రతికానండి, నేను మా అత్త మామల ఇష్ట ప్రకారం నేను బ్రతికానండి. అర్థమైందా? నేను ఎవరిష్ట ప్రకారంగా బ్రతికాను అనుకున్నా? నా పిల్లల ఇష్ట ప్రకారంగా బ్రతికానంటే పోతావు. ఎక్కడికి? నరకానికి పోతావు. పరలోకం పోవాలంటే తండ్రి ఇష్టం చేయాలి. ఇక్కడ క్రిస్టమస్ పండగ కదండి అంటే నాకైతే చేయాలని లేదండి. మా పాస్టర్ గారు మాకు చెప్తానే ఉంటాడు, నాకైతే ఇష్టం లేదు, నేను చేయను. అసలు
కానీ ఏం చేస్తా, మా ఆయన కోసం చేయాల్సి వస్తుంది, నా అన్న చెల్లి కోసం, నా అక్క తమ్ముడు కోసం చేయాల్సి వస్తుంది, నా ఇంట్లో నా యొక్క బంధువుల కోసం నేను చేయాల్సి వస్తుంది. తప్పట్లేదండి. ఇలాంటి మాటలు చెప్పే బ్యాచ్ లేరా అంటే ఎందుకునరా అండి? పండగ రోజు సాయంత్రం వెళ్తే కొంతమంది ఆడ బయట పెడతారు, శుభ్రంగా స్నానం చేసి తలస్నానాలు మంచి బట్టలు వేసుకుని టిక్ టాక్ మంట బయలుదేరి లోకస్తుల్లాగా. ఫోటోలు అవసరమండి? ఫోటోలు అవసరమండి? ఆ డెకరేషన్ 4-5 days దాకా ఉంటుంది. అది మీరు ఒకవేళ దిగాలి అని అనుకుంటే 26 నెలలు వెళ్ళొచ్చు, 27 నెలలు వెళ్ళొచ్చు. అనుకుంటే ఆ రోజే వెళ్ళాలని ఎందుకని? అమ్మాయి కోసమా, భర్త కోసమా? తప్పట్లేదు. సంఘం కోసమా, సమాజం కోసమా? సంఘ పెద్దలు చెప్పారని ఒకసారి వచ్చి మీ మీద డెకరేషన్ చూడమని, వాళ్ళ కోసమా? ఎవరి ఇష్టాన్ని చేస్తే నువ్వు పరలోకం పోతావు. ఇక్కడ తండ్రి ఇష్టం, తండ్రి ఇష్టం. వెళ్ళి ఫోటోలు దిగేసి టిక్ టాక్ అంట, పైగా ఇల్లు స్టేటస్లో పెట్టడం. వినుట మట్టుకు విందురు కానీ కొవ్వు పట్టిందంట. ఇది నా మాట కాదండి, బైబిల్ చెబుతుంది. వినడానికి వింటారు కానీ వాళ్ళ హృదయం మందం, కొవ్వు పట్టిందంట. కొవ్వు పడితే నేను ఆడకొస్తానంట దాన్ని, అలా కోస్తే కానీ స్లిమ్ అయిపోరు. కొవ్వు పట్టింది కాబట్టి ఎక్కట్లో మనకి, ఇక్కడ బ్రెయిన్ ఎక్కట్లో ఇక్కడ మనకి. అర్థమైందండి? ఎవరిష్టాన్ని చేస్తున్నాం మనం ఇక్కడ. నీకు తీర్పు, నీకు అంటే మా అమ్మ చెప్పిందండి, మా ఆయన చెప్పాడండి, నా పిల్లలు చెప్పారండి, మా అన్న తమ్ముడు చెప్పారండి, రమ్మన్నారు, వెళ్ళానండి. వాళ్ళ మాటను బట్టి నీకు తీర్పు జరుగుతుందా? యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి మీకు తీర్పు జరుగుతుందా? నిరాకరించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని నేను చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను వాడిని స్కూల్కి వెళ్ళమన్నాను, కాలేజీకి వెళ్ళమన్నాను, వాడు వెళ్ళలా. అర్థం ఏంటి? వాడు నన్ను నిరాకరించాడని, అనగా నా మాట వినలేదని. యోహాను సువార్త 12:48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు ఉంది, జడ్జిమెంట్. పోతారు. మా ఇంటి పక్కనే చర్చ్ ఉందండి, మా ఇంటికి ఆనుకునే చర్చి ఉందండి, తప్పలేదండి, వెళ్ళాల్సి వచ్చిందంటావా? వాళ్ళు పిలిచారండి, మా పాస్టర్ గారు, మా సంఘ పాస్టర్ గారు పిలిచారండి అని అంటావా? నీ పాస్టర్ గారి యొక్క మాటను బట్టి నీకు తీర్పు జరగదు. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, తమ్ముడు, అన్న వాళ్ళ మాటలు మీకు తీర్పు జరగదు. ఎవరి మాట అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి నీకు తీర్పు జరుగుతుంది. దేవుని పిల్లలారా, ఆయన మాటే వినాలి, ఆయన చెప్పిన వేదం. ఎందుకంటే తండ్రి చివరిగా ఆయన ద్వారానే మాట్లాడించాడు. యేసుక్రీస్తు వారు తండ్రికి చివరిగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు. ఇక అయిపోయింది సేవ అంతా. ఆయన స్టార్ట్ చేసి ఆయన పరిచర్య, ఆయన సేవలో ఎన్నో ప్రసంగాలు చేసి ఇక ఆయన ఆ రాత్రికి ఆయన సిలువ వేసేటువంటి తీసుకెళ్లేటువంటి టైంలో గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు తండ్రికి ఏమని ప్రార్థిస్తాడో చూద్దాం. ఇప్పుడు 17:7 చూద్దాం. తండ్రి వద్ద విన్న మాటలనే శిష్యులకు చెప్పాడు, సమాజానికి చెప్పాడు. ఇప్పుడు నీకు వెళ్ళే ముందు తండ్రికి ప్రార్థన, నాయనా నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. శిష్యుల గురించి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ, నాయనా 20వ వాక్యం, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు. ఎవరాళ్ళు? అది చెప్పాలి ఇక్కడ. వారు ఆయన శిష్యు గురించి ప్రార్థన చేస్తూ, వారును శిష్యులు మన యందు ఏకమై ఉండవాలేనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన. నోటీస్ పాయింట్ ఎవరన్నారు? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ. పెట్టేశాడు ఇక్కడ, లిటికేషన్ పెట్టాడు. ఏంటో తెలుసా? నువ్వు ఏ మాట చెప్పమన్నావో ఆ మాటే నేను శిష్యులకు చెప్పా. నువ్వు చెప్పమన్న మాటలే చెప్పా. ఎవరికి చెప్పాను? శిష్యులకు చెప్పా. ఇప్పుడు ఈ శిష్యులు ఈ మాటలు
ఎవరికైతే చెబుతారో ఆ మాటలు విని విశ్వాసం ఉంచే వారందరి గురించి ప్రార్థన. ఇప్పుడు అంటే నీ మాటలే నేను అపోస్తలకు చెప్పా, ఇప్పుడు అపోస్తలు చెప్పే మాటలే విని ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచి పరలోకం రావాలి. అది ఆయన ఇచ్చినటువంటి మార్గం. తండ్రి మాటలే యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు ఈ అపోస్తలు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో అవే చెప్పాలి ప్రపంచానికి. ఎక్స్ట్రా ఒక్క మాట కూడా చెప్పకూడదు. అదే ఇక్కడ యేసుక్రీస్తు వారు కానీ తండ్రికి చేసేటువంటి ప్రార్థన. అది అంటే ఇప్పుడు మనమందరం ఎవరి బోధలో ఉండాలో తెలుసా? శిష్యులు అపోస్తల యొక్క బోధలో ఉండాలంట. అలా బోధలో ఉండేవాళ్ళే పరలోకం వెళ్తారు, లేదంటే నరకమే. బాప్తిసం పొందిన తర్వాత అయ్యా మేము ఏమేమి చేయాలి అని అడిగితే, ఇది ఆ 3,000 మంది బాప్తిసం పొందుకున్న వాళ్ళకి మేము ఏం చేయాలంటే, మీరేం చేయాలంటే మొట్టమొదటిగా మీరు అపోస్తల బోధలో ఉండాలి అని చెప్పాడు. ఎవరి బోధలో ఉండాలి? పితరుల బోధలో ఉండాలా? మోషే బోధలో ఉండాలా? ప్రవక్తల బోధలో ఉండాలా? దేవదూతల బోధలో ఉండాలా? దావీదు బోధలో ఉండాలా? మోషే బోధలో ఉండాలా? ఏ బోధలో ఉండాలి? తండ్రి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఫైనల్ విషయాలు ఉన్నాయే, ఆ విషయాలే నేను శిష్యులకి ఇచ్చా, అపోస్తలకి ఇచ్చా. ఇప్పుడు వారు చెప్పిన మాటల ప్రకారంగానే ప్రజలందరూ నా యందు విశ్వాసం ఉంచాలి. అంటే ఖచ్చితంగా సంఘము అపోస్తలుల బోధలోనే ఉండాలి. ఈ రోజున ఎన్ని సంఘాలు అపోస్తలుల బోధలో ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్ని సంఘాలు, ఎంతమంది? ఏమండి, ఆయన తన బర్త్డే చేసుకున్నట్లు మనము చూస్తామంటే ఎక్కడ మనం చూడం. వాళ్ళ అమ్మ ఏమైనా బర్త్డే చేసిందా? మరియమ్మ గారు పుట్టినరోజు నా కొడుకు బర్త్డే అని మీకులాగా ఆమె చేయలేదు. సరే వాళ్ళు చేయలేదు, శిష్యులైనా చేయాలి కదా. మరి శిష్యులు చేయాలి కదా. మరి వాళ్ళు ఎక్కడైనా క్రిస్మస్ చేశారు బైబిల్లో? వాళ్ళు చేయలేదు. పోనీ సంఘం మొదటి శతాబ్ద కాలపు సంఘం ఏమైనా చేసింది? వాళ్ళు చేయలే. మరి ఎవరు చేయలేదు? మనం ఏంటండి ఇక్కడ? అపోస్తల లేక బోధలో ఉండాల్సిన సంఘం ఈ రోజున ట్రాక్ మళ్ళీపోయింది. ఎవరు బోధలో ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి. సో యేసుక్రీస్తు వారిని దేవుడు అన్నామంటేనే అది అసలు అపోస్తల బోధ కాదని అర్థం. నువ్వు పండగ చేస్తాను ఎందుకని? అపోస్తల యొక్క బోధలో, అపోస్తల యొక్క ప్రసంగాలలో ఎక్కడ కూడా క్రిస్మస్ చేసినట్లుగా బైబిల్లో లేనప్పుడు, చేయమని మనకు చెప్పనప్పుడు మరి మనం ఎందుకు చేయాలో చెప్పండి మీరు. ఏమైందండి పాస్టర్ గారు, పుట్టినరోజుకి తీర్తి ఏమైంది? యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాన్ని మన గ్రాండ్గా చేసుకుని తప్పేముంది? 10 మంది చెప్తే తప్పేముంది అన్నట్టు ఎవరు చెప్పాలండి నీకు? ఏమండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సమాజానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సమాజానికి కీడు జరిగింది. ఏం జరిగింది? చిన్నపిల్లలందరినీ చంపిపడేశారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సమాజానికి కీడు జరిగింది, కానీ చనిపోయినప్పుడు ప్రపంచానికి రక్షణ అండి. అర్థమైందా? అందుకనే ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వాళ్ళు బర్త్డే చేయటం కనుక స్టార్ట్ చేశారని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మధ్యలో యేసుక్రీస్తు వారు ట్రాక్ మళ్ళితే, ఆయన ఏ కాడికి భయంతో ఉన్నాడు కదా. ఎబ్రి పత్రికలు మనం చూడం, భయంతో వణుకుతూ తనని మరణము నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచన చేస్తూ వచ్చాడు కదా. తప్పిపోతే ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఆయన చావులోనే, తన విజయంలోనే అద్భుతం. ప్రపంచానికి మరణమప్పుడు రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఈ ప్రపంచానికి
ఈనాటి క్రైస్తవ సమాజాల్లో చెప్పాల్సింది క్రీస్తు బర్త్డే. ఏమైందండి ఆ రోజున ఇటు జనాలు ఆ చర్చికి రారు, ఆ రోజు ప్రేయర్ పెట్టామనుకో బర్త్డే అనుకుని 10 మంది వస్తారు, వాక్యం చెప్పచ్చు అంటావా? ఇదే కదా. అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి, బర్త్డే గురించి చెప్పడానికి నీకు ఎక్కడ నీకు తిరగలేదా? 11 మాసాల్లో నీకు 11 మాసాల తర్వాత 12వ మాసంలో క్రిస్మస్ అప్పుడు నీకు తీరిందా చెప్పడానికి? ఏం చేసేవాళ్ళు అండి, ఎన్ని సాకులు వెతుకుతారండి ఇక్కడ. అయినా అపోస్తలిక బోధలో మనం ఉండాలి కాబట్టి అపోస్తలు ఎక్కడైనా క్రీస్తు యొక్క పుట్టుక దినాల గురించి కానీ క్రిస్మస్ గురించి కానీ ఎక్కడ వాళ్ళు ప్రస్తావనకు తీసుకురాలేదు. ఏం చెప్పారో ప్రపంచానికి తెలుసా? ఈ ప్రపంచానికి జరిగిన మేలు ఆయన చనిపోయిన రోజు చూసావా, అది వాళ్ళు చెప్పారు. కొరింథీ 1వ అధ్యాయము 23 చూద్దాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును, అదేంటి మేము మరియమ్మకు పుట్టిన కన్యక గర్భాన్ని పుట్టిన క్రీస్తుని ప్రకటించుచున్నామనలేదు వాళ్ళు. మరేమన్నారు వాళ్ళు? సిలువ వేయబడిన క్రీస్తుని. వాళ్ళు ప్రకటించింది పుట్టుక దినం కాదు నాన్న. సువార్త అంటే ఏంటి అసలు? సువార్త అనేటువంటి మాటలోనే క్రీస్తు పుట్టిగా ఉండదు. మీకు తెలుసా? ఈ ప్రపంచానికి సువార్త అంటున్నారే, ఈ బ్యాచ్ మొత్తం కూడా సువార్త అంటే అర్థమే తెలియదు వీళ్ళకి, నిర్వచనమే తెలియదు వీళ్ళకి. మరణం, సమాధి, పునరుద్ధానం అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ మీకు ఉంటుంది. అది సువార్త అంటే. జన్మదినం కాదు సువార్త. అందుకే ఒకరి జన్మదినం కన్నా అది మేలు ప్రపంచానికి జరిగింది యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే మేము యేసుక్రీస్తు వారు కన్యక గర్భాలు పుట్టాడని మేము చెప్పట్లేదు. అది కాదు వాళ్ళు చెప్పింది, చచ్చిపోయాడు మీ అందరి కోసమని. ఏమండి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినం గురించి కనుక ప్రపంచానికి చెప్తే సంతోషం వేసిద్ది, ఆనందం వేసిద్ది, గంతులు వేస్తారు, డాన్సులు వేస్తారు, వండుకుంటారు, తింటారు, తాగుతారు. ఏముంది దాంట్లో? కానీ మరణాన్ని గురించి చెప్తే ఆలోచిస్తారు. మరణించాడా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరి కోసం, నేనేం చేస్తే? ప్రపంచానికి తెలియాల్సింది బర్త్డే కాదు. అది తెలిస్తే సంతోషంగా గంతులేస్తారు. చనిపోయిన దినం అనేది మనిషికి చెప్పాలని అది చెప్పారు అపోస్తలులు. 2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. అదేంటి? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని. అదేంటి? క్రిస్మస్ గురించి చెప్పలేదా? బర్త్డే గురించి చెప్పలేదా? కన్యక గర్భాన్ని పుట్టాడని చెప్పలేదా? పండగ చేస్తామని చెప్పలేదా? ఏం చెప్పాడైనా? సిలువని గురించిన వార్త తప్ప, మరణం గురించిన తప్ప ఇక ఏది నాకు తెలియదు. ఇక అతి అపోస్తలుల బోధ అంటే ఈ రోజున ఏ సంఘము అపోస్తలుల బోధలో ఉందో ఒకసారి మీరే చెప్పండి. అపోస్తలుల బోధలో ఉన్నవాడు క్రీస్తు యొక్క ఈ రోజున వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి చెప్పడమే కాకుండా మనకు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? 1 కొరింథీ ఇక్కడే 11వ అధ్యాయం 27 చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన పుట్టుక దినాన్ని, క్రిస్మస్ దినాన్ని ప్రచురించుదురు. అబ్బా, ఏమండి? అపోస్తలులు మనకి ఏం చెప్పారు ఇక్కడ? వాళ్ళు ఏం చేశారు? మనకేం చెప్పారు? వాళ్ళు మరణ దినాన్ని మేము చెప్తున్నామని వాళ్ళు చెప్తూ మీరేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ప్రపంచానికి ప్రచురించాలి. బర్త్డేలు కాదు చెప్పాల్సింది. ఏమైందండి పండుగ రోజున ప్రార్థన పెట్టుకుందాం. ఆయన ఏం చెప్తే అదే మనం చేయాలి. ఎక్స్ట్రాలు మనకొద్దు. మోషే బండతో మాట్లాడమంటే వెళ్ళి మాట్లాడు. ఎక్స్ట్రాలు నీకొద్దు, నీకు ఎక్స్ట్రాలు వద్దు. ఒక్క స్ట్రా చాలు. ఎక్స్ట్రా ఎందుకు నీకు చెప్పు? అంతే కదా మరి.
మాట్లాడమంటే ఏం చేశాడు? కటీఫ్, ఇక నీకు నాకు బంద్ కనార్గళ్ళే, ఇక నీకు లేదు ఇక అవకాశం, బంద్ అయిపోయింది. ఇంకా ఏమనుకున్నావు? దేవుని యొక్క మాట అంటే కరెక్ట్. ఆయన కరెక్ట్గా ఉంటాడు. తన పిల్లలు కూడా కరెక్ట్గా బ్రతకాలి. బ్రతకపోతే నాశనమైపోతారని చెప్పాడు అక్కడ. తండ్రి యొక్క బోధలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క బోధలు అపోస్తలులు ఉన్నారు. ఎవరైతే అపోస్తల యొక్క బోధలో ఉండరో, ఏ సంఘం అయితే ఉండదో, అసలు ఆ సంఘానికి మనం పోకూడదు. తెలుసా మీకు? 2వ తెస్సలోనికీ పత్రికలో నుంచి చూద్దాం, 3వ అధ్యాయము వచ్చిన మారు చూద్దాం. సహోదరులారా, సహోదరులారా, సంఘస్థులారా, బాప్తిస్మం పొందిన వారలారా, మా అనగా అపోస్తలులు, మా వాళ్ళని అనగా అపోస్తలులు. పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ మా అనగా అపోస్తలుల వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞ. అపోస్తలులు బోధ కాకుండా, అపోస్తలిక బోధ కాకుండా అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరుల నుంచి మీరు, అంటే అపోస్తలిక బోధ ఉన్న సంఘానికే వెళ్ళాలి ఖచ్చితంగా. లేకపోతే ఏమైందంటావా? ఆజ్ఞ అతిక్రమించి నువ్వు పాపం చేస్తున్నావు అర్థం. మా ఇంటి పక్కనే చర్చ్ ఉందండి, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తున్నా, రోజు వెళ్తున్నా, తప్పట్లేదు నాకు. సమాజం గురించి ఆలోచించి, పాస్టర్ గురించి ఆలోచించి, మా బంధువుల గురించి ఆలోచించి వెళ్ళాల్సి వస్తుంది. నీ పాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా నీకు తీర్పు జరగదు అక్కడ. క్రీస్తు మాటను బట్టి నీకు జడ్జిమెంట్. అపోస్తలిక బోధ క్రిస్మస్ గురించి లేదు, ఎవరు చేయలేదు, చెప్పలేదు అసలు. అలాంటి సంఘానికి కనుక మనం వెళ్ళామనుకోండి, ఆజ్ఞ అతిక్రమించి మీరు పాపం చేస్తున్నారని అర్థం. నిష్కల్మషం, పాము వలె వివేకం, పౌరం వలె నిష్కల్మషంగా ఉండాలి. ఏ కల్మషం ఉండకూడదు. అర్థమైందండి? పాస్టర్స్తో తిరిగితే వాక్యం నేర్చుకోం, లౌక్యం నేర్చుకుంటాం. ఇది వరకు మా నాన్న అంటూ ఉండేవాడు, అరే నీ దగ్గర వాక్యం ఉంది కానీ అబ్బాయి లౌక్యం లేదనేవాడు. అరే పాస్టర్ అంటే ఏమనుకున్నావరా? లౌక్యం జనాలని గ్యాదర్ చేయడానికి. లౌక్యం లౌక్యం లౌక్యం. నువ్వు ఏ కడకు తిడతా ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు. ఎవరు వస్తారా సంఘానికే? లౌక్యం నేర్చుకోవాలి అబ్బాయిని కూడా. మా నాన్న చచ్చి ఏ లోకంలో అంటే నరకంలో ఉంటాడు, అడుంటాడు ఆయన. లౌక్యం నేర్చుకోవాలి. అవును, ఈ రోజున పాస్టర్లు అందరూ లౌక్యమే నేర్చుకుంటున్నారు, వాక్యం లేదు. నాకు లౌక్యం తెలియదు, వద్దు అసలు. నాకు ఉన్నదే చెప్తాను, పోతే పోతాను. లౌక్యం కదండి, వాక్యం మనకు కావాలి. ఈ రోజున సంఘాల యొక్క పరిస్థితి కనుక మీరు ఆలోచన చేస్తే జాగ్రత్త మధ్య దేవుని పిల్లారా, అపోస్తలుల బోధలో ఉన్న సంఘానికే మనం వెళ్ళాలి. సంఘం ముందులే, చర్చ్ ఉందిలే, క్రిస్మస్ పండుగ వెళ్ళామనుకోండి, ఆజ్ఞ అతిక్రమించి నువ్వు పాపం చేసి వేరే చర్చికి వెళ్ళావా, అపోస్తలుల బోధ లేని సంఘానికి వెళ్ళావా, వాళ్ళు రమ్మన్నారండి, పలానా కూటమంట, మా వాళ్ళు రమ్మన్నారండి, బంధువులు రమ్మన్నారండి అని కనుక వెళ్ళావనుకో, పక్కనే చర్చి ఉందని వెళ్ళావనుకో, నువ్వు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసావని అర్థం. ఎందుకని? ఇంకోసారి 3:6, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞ. అది ఆజ్ఞది. ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయదు దేవుని పిల్లలారా. ఇది కూడా చర్చిలే అనుకుంటున్నారా? ఈయన పాస్టర్ అనుకుంటున్నారా? మీరు పాపము చేస్తున్నారు సంగతి మీకు తెలియకుండానే జరిగిపోతుంది. 2వ యోహాను పత్రిక వచనం 9-10. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఖచ్చితంగా తండ్రి ఎవరో తెలియాలి, కుమారుడు ఎవరో తెలియాలి, తండ్రి దేవుడని తెలియాలి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు తెలియాలి. ఏ సంఘంలోనైనా సరే యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్తే అపోస్తలిక బోధలో ఆ సంఘం లేదని మీరు పక్కకు వచ్చేయాలి, దాని అర్థం. నెక్స్ట్ 10వ వచనం. ఎవడైనా సరే, ఎవడైనాను, నువ్వు విశ్వాసివా, పాస్టర్వా, బిషప్వా, రెవరెండ్వా,
నువ్వు పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, ఆడోళ్ళ, మగోళ్ళ, ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినట్లయితే వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని కనీసం వారితో మీరు చెప్పద్దు. చెబితే శుభమని వానితో చెప్పావా, వాని దుష్ట క్రియలు పాలి. అంటే మనం కూడా పాపం చేసినట్టేనా? నువ్వు అసలు వ్యభిచారం చేయలేదే, నువ్వు హత్య చేయలేదే, నువ్వు అసలు గోండాయిజం చేయలేదే, సిగరెట్లు తాగలేదే, మందు తాగలేదే, అబద్ధం ఆడలేదే, బూతులు మాట్లాడలేదే, అయినా నువ్వు ఎలా పాపం చేసిన వాడు అవుతున్నావు? ఒక పాస్టర్ గారి దగ్గర వందనాలు చెప్పావు అనుకో, ఇక నువ్వు చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా బతికేవు కానీ అనుకుంటే ఒక్క దెబ్బతో నువ్వు పాప వేయిపోయావు. మరి అంతే. మరి ఇక్కడ వాని దుష్టక్రియలలో పాలివాడు. రండి పాస్టర్ గారు, మా ఇంటికి రండి, భోజనం చేయండి, కానుకలు తీసుకోండి, దశమాగాలు తీసుకోండి. ఈ రోజున క్రైస్తవ సమాజం అపోస్తల బోధల్లో ఉందా, లేదంటే అబద్ధ బోధల్లో ఉందో మీరు ఆలోచించండి. జాగ్రత్త దేవుని పిల్లలారా, తండ్రి బోధనే యేసుక్రీస్తు వారు చెప్పారు, యేసుక్రీస్తు వారికి బోధనే అపోస్తలు చెప్పారు. అపోస్తల బోధలు ఎక్కడ కూడా క్రిస్టమస్ అనే ప్రస్తావన లేదు. ఇన్ని చెప్పినా, ఇంత బోధ చేసినా మీ రూటు మీదేనా? అయితే ఖచ్చితంగా మీ నాశనానికి మీరే కారణమని అపోస్తలులు 13:41 తర్వాత మీరు చూసుకోండి. మీ నాశనానికి మీరే కారణం. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.